మహబూబ్ నగర్ జిల్లా టీఎస్ఆర్టీసీ బస్టాండ్లో ఈరోజు టీజీఎస్ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కార్మికులు మొత్తం 31 డిమాండ్లతో సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఇప్పటికే 29 డిమాండ్లపై సానుకూలంగా స్పందించినందున కార్మికులు తమ దీక్షను విరమించుకోవాలని కోరారు. ప్రజాప్రభుత్వం ఎప్పుడూ ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటుందని అన్నారు. జిల్లా డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి కాంగ్రెస్ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసు. మా సమస్యలను సానుకూలంగా స్పందించి త్వరగా ముగించాలని ప్రత్యేకంగా కోరుతాం. ఆర్టీసీని ఇలా మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే మహాలక్ష్మి పథకం మీద సంతకం చేసి ఆనాడు మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కలిగించింది. దాని నుంచి అలా ఆర్టీసీకి ప్రతి నెల 300 కోట్ల రూపాయలు ప్రతి నెల ఆ కార్పొరేషన్ కి అలా వస్తుంది. ఇలా మనకు ఆర్టీసీ కార్పొరేషన్ ఎప్పుడు కూడా నష్టాల్లో ఉన్నప్పుడు కూడా నష్టాల్లో నుంచి బయటికి తీసుకొచ్చిన ఘనత ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇలా ఆర్టీసీ కార్మికుల గురించి ఆలోచన చేస్తూ అదేవిధంగా భారీ స్థాయిలో నియామకాలు కూడా జరపడం జరుగుతుంది. దాదాపు 4500 స్టాఫ్ రిక్రూట్మెంట్ కూడా ప్రభుత్వం ఆల్రెడీ స్టార్ట్ చేసింది. దాంట్లో కూడా ఇప్పుడే డ్రైవర్స్ ది ట్రైనింగ్ ప్రోగ్రామ్, డ్రైవర్స్ కంతా కూడా ఇలా ట్రైనింగ్ అయితే వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేస్తున్నారు. అదేవిధంగా మెకానికల్ ఇంజనీర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నారు. అదేవిధంగా మీ మీద అదనపు లోడ్ పడుతుందని చెప్పి దాదాపు అవుట్ సోర్సింగ్ నుంచి 1000 మంది డ్రైవర్లను 1000కి పైగా కండక్టర్లను కూడా తీసుకొని మీ మీద భారం పడకుండా ఇలా ప్రభుత్వం మీతో పాటు ఉండి మీ ఎమ్మడి నడుస్తూ ప్రతి ఒక్క సమస్యకు మీ ఎమ్మడి ఉండాలని చెప్పి కూడా ఇలా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అదేవిధంగా ఇలా కొత్త బస్సులు, కొత్త సేవల విస్తీర్ణం కోసం గత 2 ఏళ్లలో కొత్త బస్సులు కొనుగోలు 2800 గణనీయంగా పెరిగింది. సేవలు మరింతగా విస్తరించబడ్డాయి. దీనికన్నిటికీ కారణం మీ శ్రమనే. అదేవిధంగా ఆర్థిక బాధ్యత, బకాయిల చెల్లింపులు కూడా ఇవాళ మన ప్రభుత్వం చాలా ముందుండి చేస్తుంది. అన్ని విషయాలను కూడా ఆలోచన చేస్తుంది. తప్పకుండా మీరిచ్చిన ఏవైతే డిమాండ్స్ అన్నింటినీ కూడా పరిష్కారం చేయడానికి తప్పకుండా మేము ముందుంటాం. ప్రతి ఒక్క అంశాన్ని మీరు కూడా అక్కడే అంటే ఏ అంశాన్ని ఇలా ప్రభుత్వం చేయగలిగిన అంశం ఏదైతే ఉందో తప్పకుండా చేస్తుంది. తప్పకుండా మీ పట్ల ప్రభుత్వం ఉండి మీ ఏవైతే మీ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తీరే విధంగా మేమంతా కూడా సహకరిస్తాం. మీరిచ్చే ప్రతి ఒక్క మీ సమస్యలన్నీ కూడా మేము అధిష్టానానికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి, రవాణా శాఖ మంత్రి గారికి మనం తప్పకుండా తెలియజేసి మీ సమస్యలు తప్పకుండా పరిష్కారం అయ్యే విధంగా మేమంతా కూడా పనిచేస్తామని చెప్పి మీ అందరితో మనవి చేస్తూ, మీ అందరితోటి ఒకటే విజ్ఞప్తి, మీరు ప్రభుత్వం మీకోసం చేస్తుంది కాబట్టి, ఏ ప్రభుత్వం మీకోసం చేయలేదు, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మీకోసం చేస్తుంది కాబట్టి మీరంతా పెద్ద మనసు చేసుకుని సమ్మె విరమించి సమ్మె విరమించి మనమంతా కూడా సానుకూలంగా కూర్చొని పరిష్కారం చేసుకుంటే బాగుంటుంది. ఈ సమ్మె వల్ల చాలా మందికి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరినీ మీరు సమ్మె విరమించుకోమని చెప్పి కూడా మీ అందరితోటి విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మీ అందరూ కూడా ఒకటి గమనించాలి. ఏపీ జితేందర్ రెడ్డి గారు ఉన్నారు, మాజీ ఎంపీలు ఈ ఒక్కడి ఉమ్మడి జిల్లాకు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. ఇప్పటికీ కూడా ప్రస్తుతం ఆర్టీసీ దీనికి వారికి కూడా మేము ఇవి అందజేసి వాళ్ళు కూడా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వారి ద్వారా కూడా మీకు తగిన న్యాయం చేసే విధంగా మేమంతా మీరు తోడు అంటుంటామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను.